రీసైక్లింగ్తో ఏమేం తయారు చేస్తారో తెలుసా? రీసైక్లింగ్ మన పర్యావరణ పరిరక్షణకు ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. కానీ ఏ వస్తువులను రీసైక్లింగ్ చేయొచ్చో, వాటితో తిరిగి ఏం తయారు చేయొచ్చో తెలుసా? టెట్రాప్యాక్లో వచ్చే పాలు, జ్యూసులను వాడుతుంటాం కదా. అయితే ఆ టెట్రాప్యాక్స్ ను రీసైకిల్ చేసి పేపర్స్, రూఫింగ్ షీట్స్ తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని రకాల ఫర్నిచర్ తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు. అలాగే ప్లాస్టిక్ బాటిళ్లతో కొత్త బాటిల్స్ తయారు చేయడంతో పాటు వాటిని పాలిస్టర్ ఫైబర్ గా మార్చి బట్టలు, కుషన్స్ తయారు చేస్తారు. అలాగే టూత్ పేస్ట్, షాంపూ, పౌడర్ బాటిళ్లతో కొత్త బాటిల్స్, ప్యాకేజింగ్ వస్తువులు తయారు చేస్తారు. అలాగే పాత బట్టలతో డోర్ మ్యాట్స్, బ్యాగ్స్, బ్లాంకెట్స్ తయారు చేస్తారు. గ్లాస్ బాటిల్స్ ని కూడా రీసైకిల్ చేయొచ్చు. వీటితో కొత్త గ్లాస్ బాటిల్స్, ఫైబర్ గ్లాస్ తయారు చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ వేస్ట్ రీసైక్లింగ్ మరో ఎత్తు. పాత మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, వివిధ ఎలక్ట్రానిక్ సామాన్ల భాగాలను కరిగించి బంగారం, వెండి, పెలాడియం వంటి కెమికల్ ఎలిమెంట్స్ తీస్తారు. వాటిని తిరిగి కొత్త వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల మనం వాడేసిన వస్తువులను రీసైక్లింగ్ కి పంపించడం ఎంతో అవసరం.